అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి కొన్ని క్షేత్రాలలో విగ్రహ రూపంలోనూ, మరికొన్ని క్షేత్రాలలో సర్పరూపంలోనూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. స్వామి చాలా క్షేత్రాలలో నుంచున్న భంగిమలోనే ఒక్కడే దర్శనమిస్తూ ఉంటాడు. కానీ తిరుప్పరం కుండ్రం క్షేత్రంలో మాత్రం స్వామి కూర్చున్న భంగిమలో, అది దేవసేన సమేతుడే కనిపిస్తుంటాడు. అందుకు కారణం స్వామివారికి దేవసేనతో ఇక్కడ వివాహం జరగడమే. అలా సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల వివాహం జరిగిన క్షేత్రమే తిరుప్పరం కుండ్రం. తమిళనాడులోని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 క్షేత్రాలు అత్యంత ప్రాచీనమైనవిగా, మహామహిమాన్వితమైనవిగా చెబుతుంటారు. అలాంటి 6 క్షేత్రాలలో తిరుప్పరం కుండ్రం ఒకటిగా కనిపిస్తుంది. మదురైకి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. మిగతా 5 క్షేత్రాలలో సుబ్రహ్మణ్య స్వామి నుంచునే దర్శనమిస్తుంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం కూర్చున్న భంగిమలో దేవసేన సమేతుడే భక్తులను అనుగ్రహిస్తుంటాడు. స్వామివారికి దేవసేనతో ఇక్కడే వివాహం జరిగినట్టుగా స్థల పురాణం చెబుతుంది. దేవతలకి తలనొప్పిగా మారిన శూరపద్ముడిని అంతమొందించడానికి ఏం చేయాలనేది దేవేంద్రుడికి అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సుబ్రహ్మణ్య స్వామిని శరణ కోరుతాడు. దాంతో సుబ్రహ్మణ్య స్వామి దండయాత్ర ప్రకటించి శూరపద్ముడిని అంతం చేస్తాడు. అందుకు కృతజ్ఞతగా ఇంద్రుడు తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా సకల దేవతల సమక్షంలో ఇక్కడే వారి వివాహం జరిగిందని చెప్పబడుతోంది. అందుకు నిదర్శనంగానే గర్భాలయంలో ఇతర దేవతా రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దేవతలు, మహర్షులు సైతం కొలిచేవారని చెబుతారు. ఆయా రాజుల కాలంలో స్వామివారి వైభవం పెరుగుతూ వచ్చింది. ఎంతోమంది భక్తులను స్వామివారు అనుగ్రహించారనడానికి ఇక్కడ అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. ఈ క్షేత్ర దర్శనం వలన సంతానపరమైన దోషాలు, వివాహపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అలా తమ కోరికలు నెరవేరిన వారు మొక్కుబడులు చెల్లిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి ముందే భక్తులు సదాశివుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంగణంలోని శివలింగం స్వయంభువు అని స్థల పురాణం చెబుతోంది. సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అనుగ్రహాన్ని కోరి ఇక్కడ తపస్సు చేసినప్పుడు ఆయన ప్రత్యక్షమై తనయుడి కోరిక మేరకు స్వయంభువుగా మారిపోయినట్లుగా చెబుతారు. ముందుగా ఈ స్వామిని దర్శించుకొని ఆ తర్వాతనే సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తమిళనాడులోని దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో ఇది కూడా ఒకటి.